హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు అతి ముఖ్యమైన తాజా సమాచారం అయితే అందింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీజేఎల్ఐ గురించి పూర్తి అవగాహన. ఇది కేవలం బీమా కాదు, అద్భుతమైన భవిష్యత్ భద్రత. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తప్పకుండా తెలుసుకోవాల్సిన అత్యంత కీలకమైన విషయం. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ ఏపీజేఎల్ఐ పాలసీ గురించి చాలామందికి ఎల్ఐసి, పీఎల్ఐ వంటి ఇతర బీమా పాలసీ గురించి ఏజెంట్ల ద్వారా అవగాహన ఉన్నప్పటికీ, ఏపీజేఎల్ఐ యొక్క అద్భుతమైన ప్రయోజనాల గురించి సరైన సమాచారం ఉండదు. కానీ నిజానికి ఏపీజేఎల్ఐ అనేది అనేక విధాలుగా ఎల్ఐసి, పీఎల్ఐల కంటే ఎంతో శ్రేష్టమైనది. సో, దాని ప్రయోజనాలు మరియు మీరు తప్పకుండా గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్యమైన అంశాలు వివరంగా తెలుసుకుందాము. ఏపీజీఎల్ఐ ఎందుకు అంత గొప్పది అంటే, ఏపీజీఎల్ఐ అనేది ప్రభుత్వ రంగ సంస్థ. ఇది లాభాపేక్షతో పనిచేయదు. ఇతర బీమా కంపెనీలు తమ ఉద్యోగులకు జీతాలు, ఏజెంట్లకు కమిషన్లు, నిర్వహణ ఖర్చులు, లాభాలు వంటివి చూసుకోవాలి. ఇవన్నీ మన ప్రీమియం నుండే వర్తిస్తాయి. కానీ ఏపీజీఎల్ఐలో అటువంటి ఖర్చులు ఉండవు. ప్రభుత్వం నుండి ప్రభుత్వం దీని నుండి రాబడిని ఆశించదు కాబట్టి మనకు అత్యధిక ప్రయోజనాలను అందిస్తుంది. అందుకే కేవలం ఏపీజీఎల్ఐ వేరే ఏ కంపెనీ ఇవ్వలేని అద్భుతమైన రాబడిని ఇస్తుంది. ఇకపోతే ఏపీజీఎల్ఐ ప్రీమియం మరియు బాండ్స్ తెలుసుకోవాల్సినవి. ఏపీజీఎల్ఐ ప్రీమియం చందాను పెంచుకున్నప్పుడు అది మీ జీతం నుండి కట్ అవుతుంది. అయితే కేవలం జీతం నుండి కట్ అయితే సరిపోదు. పెంచిన మొత్తానికి మీరు వెంటనే ప్రపోజల్ ఫామ్ తీసుకొని దరఖాస్తు చేసుకోవాలి. మరియు కొత్త బాండ్స్ పొందాలి. చాలామందికి ఈ విషయం తెలీదు. దీనివల్ల జరిగే తీవ్ర నష్టాన్ని ఒక ఉదాహరణతో చూద్దాము. ఎందుకు మనము ప్రీమియం కట్ అయినా కూడా బాండ్ ఇష్యూ కాకపోతే మనకు ఆ ప్రీమియం అనేది లభించదు ఎందుకు అని చూద్దాము. ఒక విషాదకర సంఘటన మరియు గుణపాఠంగా అయితే తీసుకోవాలి. సో, మా తోటి ఉద్యోగి ఒకరు ఏపీజీఎల్ఐ మంచిదని విని తన చందాను 350 నుంచి 2065కు పెంచారనమాట. మొత్తం అంటే 350 ఉండేది. మరొక 2650ని పెంచి మొత్తం 3000 చేశారు రౌండ్ ఫిగర్‌గా. కానీ పెంచిన 2650 కోసము కొత్త బాండ్ కోసం అయితే దరఖాస్తు చేయలేదు. దరఖాస్తు చేయాలనే విషయం ఆయనకు తెలీదు. ఎవరు చెప్పలేదు. అలా 2.5 సంవత్సరాలు గడిచిపోయాయి. దురదృష్టవశాత్తు అతను ప్రమాదంలో మరణించారు. అతనికి రావాల్సిన అన్ని బెనిఫిట్స్‌తో పాటు ఏపీజీఎల్ఐ బెనిఫిట్స్ కూడా వచ్చాయి. కానీ కేవలం పాత రూ. 350కు చెందిన సంబంధించిన బెనిఫిట్స్ మాత్రమే వచ్చాయి. పెంచిన రూ. 2650కి సంబంధించినటువంటి బెనిఫిట్స్ అయితే అందలేదు. ఎందుకంటే అతను ఆ మొత్తాని కోసం బాండ్ కోసం అయితే దరఖాస్తు చేయలేదు కాబట్టి. మరి నెల నెల రూ. 2650 అతని జీతం నుండి కట్ అయ్యి ఏపీజేఎల్ఐ ఖాతాలో కలిశాయి. కానీ బాండ్ కోసం దరఖాస్తు చేయకపోవడం వల్ల ఆ యొక్క అదనపు అమౌంట్ 2650కి సంబంధించిన బీమా ప్రయోజనాలు అతని కుటుంబానికి దక్కలేదు. సో, కట్ అయినటువంటి రూ. 2650 2.5 సంవత్సరాల మొత్తము 79,500 అవుతుంది. సో, దీన్ని మాత్రమే వాపస్ ఇచ్చారు కానీ ప్రీమియం ఇవ్వలేదు ఈ అమౌంట్‌కి. సో, అతను చేసిన ఈ చిన్న పొరపాటు అతని కుటుంబం కోల్పోయిందనమాట. అంటే ఈ యొక్క ఆర్థిక ఈ యొక్క ప్రీమియంని కోల్పోయింది. సో, ఎన్ని లక్షలు కోల్పోయింది వాళ్ళ కుటుంబం అనేది ఒకసారి చూద్దాము. ఏపీజీఎల్ఐ బాండ్ వాల్యూ మరియు బోనస్ లెక్క. ఏపీజీఎల్ఐ పాలసీలో ఉద్యోగి వయసును బట్టి ప్రీమియం రేటు నిర్ణయిస్తారు. 21 నుండి 53 సంవత్సరాల వరకు ఏపీజేఏలలో చేరవచ్చు. 53 సంవత్సరాల తర్వాత చేరడానికి వీల్లేదు. మీరు కట్టిన ప్రీమియంకు ప్రభుత్వం నిర్ణీత రేటు ప్రకారంగా బాండ్ వాల్యూనైతే ఇస్తుంది. ఒక అద్భుతమైన ఉదాహరణతో చూద్దాము. 29 సంవత్సరాల వయసులో సో, నా వయసు 29 సంవత్సరాలు. నేను కట్టే ప్రీమియం నెలకు రూ. 4,000. ప్రభుత్వం ఇచ్చే రేటు నా వయసుకు 3.2950 పైసలు. అంటే ప్రతి రూపాయికి. మరి నా బాండ్ వాల్యూ వచ్చేసి ఎలా లెక్కిస్తారంటే 4,000 ఇంటూ 3.2950. సో, మొత్తం
13,18,000. సో, ఇంకా నాకు మిగిలి ఉన్న సర్వీస్ 29 సంవత్సరాలు. బాండ్ వాల్యూపై 10%, ఇక 29 సంవత్సరాల బోనస్సు. ఈ యొక్క 13,00,000 ప్లస్ 290% అంటే 10% చొప్పున 29 సంవత్సరాలు కాబట్టి అంతా కలిపి 38,22,200 అవుతుంది. అదే పదవి విరమణ సమయంలో నేను పొందే మొత్తం బాండ్ వాల్యూ ప్లస్ బోనస్ ఎంత అంటే అంతా 51,40,200 అవుతుంది. ఇది నమ్మశక్యం కాని నిజం. నేను 29 సంవత్సరాలలో 29 సంవత్సరాలకు నెలకు 4,000 చొప్పున కట్టే మొత్తం కేవలం 13,92,000 మాత్రమే. కానీ నా వయసు 58 సంవత్సరాలలో నేను ₹2,00,00,000 పైగా తీసుకుంటాను. ఏ ఏ ఎల్ఐసి గానీ, పిఎల్ఐ లేదా ఇతర బీమా కంపెనీలు ఇంత భారీ మొత్తాన్ని ఇవ్వలేవు అని ధైర్యంగా చెప్పగలను. ఇది అక్షరాల నిజం. మన తోటి ఉద్యోగి కుటుంబం కోల్పోయిన మొత్తం మనపై మనం పైన చెప్పుకున్నటువంటి తోటి ఉద్యోగి 25 సంవత్సరాల వయసులో ఏపీజేఎల్ఐ చందాను 2,650కి పెంచి బాండ్ కోసం దరఖాస్తు చేయకుండా 28 సంవత్సరాల వయసులో మరణించారు. అతను ఈ యొక్క రూ. 2,650కు బాండ్ పొంది ఉంటే అతని కుటుంబం పొంది ఉండే మొత్తం బోనస్‌తో కలిపి ఎంత వస్తుందంటే అతని వయసు 25 సంవత్సరాలకు గాను 2,650 ప్రీమియం కడితే వచ్చే బాండ్ వాల్యూ సుమారు 11,689. సో, మరణించిన 28 సంవత్సరాల వయసు నాటికి అతనికి కనీసం 3 సంవత్సరాల ప్రీమియం కట్టినట్లయింది. బోనస్ లెక్క వేస్తే అతని కుటుంబం కోల్పోయింది అక్షరాల రూ. 12,38,610. ఇది ఎవరు తీర్చలేని నష్టము. అతను తెలియక చేసిన తప్పును మనం ఎవరు చేయకూడదని చెప్పేసి వీడియో చేయడం జరిగింది. సో, మీరు ఏపీజీఎల్ఐ ప్రీమియంను పెంచుకున్నప్పుడు లేదా కొత్త బాండ్ రావాల్సినప్పుడు వెంటనే సంబంధిత అధికారిని సంప్రదించి దరఖాస్తు ఫామ్ నింపి కొత్త బాండ్స్‌ను పొందండి. ఈ చిన్న జాగ్రత్త మీ కుటుంబానికి భవిష్యత్తులో ఆర్థికంగా గొప్ప భద్రతను అయితే అందజేస్తుంది. అజాగ్రత్త అయితే వద్దు. మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది అనేది మన హక్కులను మనం తెలుసుకోవడం ద్వారా మనకు తెలుస్తుంది. సో, కాబట్టి ఈ వీడియో కనీసం ఒకరో ఇద్దరికైనా ఉపయోగపడుతుందని అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో, మనకు ఏపీజేఎల్ఐ ఇచ్చేటటువంటి ప్రీమియం ఎక్కడ ఏది ఇవ్వలేదు. సో, మనకు ఏపీజేఎల్‌లో మనం కట్టే ప్రీమియంకి ఎంతైతే కడుతున్నామో అక్షరాల అంతవరకు బాండ్‌లో ఉండేలాగైతే చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మన తదనంతరం కుటుంబ సభ్యులకు ఉపయోగపడుతుంది. లేదా మనం రిటైర్మెంట్ సమయంలో మనకు ఈ డబ్బులే ఎంతో ఉపయోగపడుతుందనమాట.